హాయ్ అండి. కోయిలమ్మల కుహుకుహు రాగాలతో కొత్త కొత్త ఆశలతో ఉగాది నూతన సంవత్సరాదికి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ కూడా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మన అందరికీ కూడా ఎంతో మంచి చేయాలని, గతంలో జరిగిపోయిన చెడు కీడు అన్నీ తొలగిపోయి ఈ పరాభవ నామ సంవత్సరం మనకందరికీ కూడా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. అలానే ఉగాదికి సంబంధించిన ఒక చిన్న కథ మనమైతే చెప్పుకుందామండి. ఉగాది ఎలా వచ్చింది అనే దానికి పూర్వం బ్రహ్మదేవుడి దగ్గర నుంచి సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగలించి సముద్రంలో దాక్కోవడం జరిగిందనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు వెళ్ళి శ్రీ మహావిష్ణువుని వేడుకొనగా ఆయన మత్స్యావతారం ఎత్తి ఆ వేదాలని తీసుకొని వచ్చి సోమకాసురుని సంహరించి వేదాలను తీసుకుని వచ్చి బ్రహ్మకి ఇవ్వడం జరిగింది. అప్పుడు బ్రహ్మ సృష్టిని మొదలు పెట్టడం జరిగింది. రోజులు, నెలలు, సంవత్సరాలు అంటూ నిర్మించి తర్వాత ప్రాణుల్ని, జీవుల్ని ఏర్పరచడం జరిగింది. నెలలు, సంవత్సరాలు అన్నీ కూడా ఏర్పడడం అనేది జరిగింది. సృష్టికి ఆవిర్భావం జరిగింది. ఆ జరిగిన రోజే ఈ చైత్ర శుద్ధ పాడ్యమి. ఇదే రోజు వేదాలని బ్రహ్మదేవునికి విష్ణుమూర్తి అందించడం జరిగింది. అందుకే ప్రతి సంవత్సరం కూడా చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఉగాది పండుగ జరుపుకుంటున్నాము. ఇక ఇప్పుడు మనకి అమావాస్య ఘడియలు ఉన్నాయి. ఉగాది ఎప్పుడు జరుపుకోవాలి అన్న అనుమానం చాలా మందికి ఉంది. అమావాస్య అయితే 6:53 వరకు ఉందండి. 19వ తారీఖు మనకి 6:53 వరకు అమావాస్య గడియలు, తర్వాత చైత్ర శుద్ధ పాడ్యమి గడియలు వస్తున్నాయి. ఉగాది 19వ తారీఖే, అమావాస్య కూడా 19వ తారీఖే. ఎందుకంటే అమావాస్య సూర్యోదయం అనేది 18వ తారీఖు సూర్యోదయం సమయానికి అమావాస్య రాలేదు. సూర్యోదయం సమయానికి అమావాస్య ఉంది కాబట్టి 19 అమావాస్య కిందకు కూడా వస్తుంది. కాకపోతే 6:53 కల్లా మనకి అమావాస్య ఘడియలు ముగిసిపోతున్నాయి. కనుక ఉగాది మనం 6:53 తర్వాత నిర్విఘ్నంగా సంతోషంగా జరుపుకోవచ్చు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.